చాలా ప్రశాంతమైన పల్లె వాతావరణంతో కూడిన ఊరు చింతల. ఆ ఊర్లో ఆదిత్య అనే యువకుడు ఉండేవాడు. అతను తన జీవితంలో విఫలమయ్యానని భావించే వ్యక్తి. ఒకరోజు ఆదిత్య ఎంతో నిరాశతో ఒక స్వామీజీ దగ్గరకు వెళ్తాడు. ఆదిత్య స్వామీజీకి వినయంగా నమస్కారం పెట్టి, గురువుగారు, నేను దేనికి పనికిరానని అందరూ అంటున్నారు. నాకంటూ ఒక విలువ ఉందా? నేను ఏదైనా సాధించగలనా లేదో చూసి చెప్పండి అయ్యా అని ఆదిత్య అనగానే గురువుగారు నవ్వి తన సంచిలో నుండి ఒక పాత మెరిసే రాయిని తీసి ఆదిత్యకు ఇస్తాడు. సరే నాయనా, ఈ రాయిని తీసుకుని వెళ్ళి దీని ధర ఎంతో కనుక్కో. కానీ ఒక్కటి గుర్తుంచుకో, ఈ రాయిని అస్సలు అమ్మకూడదు. కేవలం ధర మాత్రమే తెలుసుకో. మళ్ళీ నువ్వు దీన్ని తిరిగి తీసుకునిరా అని గురువుగారు చెప్పడంతో ఆదిత్య అక్కడి నుండి ఆ రాయిని తీసుకుని బయలుదేరుతాడు. మొదటగా అతను ఒక పళ్ళ వ్యాపారి దగ్గరకు వెళ్తాడు. ఆదిత్య, అయ్యా, నా దగ్గర ఒక రాయి ఉంది. ఆ రాయి ధర ఎంతుంటుందో మీరు చెప్పగలరా? ఈ రాయి నాకు ఇచ్చావంటే దీంతో నా పిల్లలు బాగా ఆడుకుంటారు. నీకు బదులుగా ఒక 2 కిలోలు టమోటాలు ఇస్తాను అని ఆ వ్యాపారి అనగానే అక్కడి నుండి కొద్దిగా ముందుకు వెళ్తాడు ఆదిత్య. అక్కడున్న పాత్రల దుకాణంలోకి వెళ్ళి ఆ రాయి ధరను అడుగుతాడు. ఈ రాయి బాగా మెరుస్తుంది. దీన్ని నువ్వు నాకు ఇచ్చావంటే ఒక 1000 రూపాయలు ఇస్తాను అని ఆ దుకాణ వ్యాపారి చెప్పడంతో ఇంకొంచెం ముందుకు వెళ్తాడు ఆదిత్య. అక్కడున్న ఒక నగల దుకాణానికి చేరుకొని దాని ధర అడుగుతాడు ఆదిత్య. అప్పుడు ఆ యజమాని దాన్ని బాగా పరీక్షించి, నాయనా, ఈ వజ్రం నీకెక్కడ దొరికింది? ఇది ప్రపంచంలోనే చాలా అరుదైన వజ్రం. నా ఆస్తి మొత్తం అమ్మి నీకిచ్చిన ఈ వజ్రానికి సరిపడదు. దీన్ని నేను కొనలేను అని ఆ వ్యాపారి చెప్పడంతో పరుగులు పెడుతూ స్వామీజీ దగ్గరకు చేరుకుంటాడు. జరిగిన విషయం మొత్తం పూసగుచ్చినట్లుగా చెప్తాడు ఆదిత్య. అప్పుడు గురువుగారు, చూసావా ఆదిత్య, పండ్ల వ్యాపారికి ఇదొక సాదాసీదా రాయిలా అనిపించింది. పాత్రల వ్యాపారికి ఇదొక 1000 రూపాయల వస్తువుగా మాత్రమే అనిపించింది. దీని విలువ తెలిసిన రత్నాల వ్యాపారికి ఇదొక అరుదైన వజ్రంలా కనబడింది. నువ్వు కూడా అంతే. నీ విలువ తెలియని వాళ్ళ మధ్య ఉన్నప్పుడు నువ్వు పనికిరాని వ్యక్తిగా అనిపించవచ్చు. కానీ నీ ప్రతిభను గుర్తించే వ్యక్తుల మధ్య నువ్వు ఉన్నప్పుడు ఒక వజ్రంలా కనబడతావు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు ఆదిత్య అని చెప్పగానే ఆదిత్యకు విషయం బాగా అర్థమవుతుంది. దాంతో అతను మరెప్పుడూ నిరాశ చెందడు. నీతి, నీ విలువ గుర్తించని చోట ఉండి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.